నా చిన్నతనంలో అప్పుడే వచ్చిన టీవీలు చూడు చక్కగా ఉండేవి. ఇంటి పక్కన బంధువులు, చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. అందరూ సరదాగా కూర్చొని చూసేవాళ్ళం. అమ్మ, నానమ్మ, తాతయ్య, చెల్లి, అక్క అలా కూర్చొని చూసేవాళ్ళం. సినిమా అయిపోగానే ఆరు బయట కూర్చొని చందమామ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఏదైనా కరెక్షన్ రాలేక సినిమా అంటే చాలు అన్నీ సరి చేసుకునేవాళ్ళం. అమ్మమ్మ, తాతయ్య వంటలు ఉండేవాళ్ళు. ఆదివారం వస్తే చాలు వంటలు చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ తోటి పోయి మామిడికాయలు కోసుకోవటం, చెట్లు ఎక్కటం, టీవీలు చూడటం. శని ఆదివారం వస్తే చాలు టీవీలు చూడాలని బోరింగ్ ఆటలాడుకొని బోరింగ్ కాడ నీళ్ళు కొట్టుకొని తాగేయటం. స్వచ్ఛమైన నీళ్ళు, మట్టితోటి బొమ్మలు చేసుకోవటం. ఇప్పుడు అన్నీ రబ్బర్ బొమ్మలు, కానీ మేము మట్టితో బొమ్మలు చేసుకునేవాళ్ళం. అన్నీ ఒక రకంగా అన్నీ పని నేర్చుకున్నట్టు కూడా ఉండేది. ఈ చిన్న చిన్న బొమ్మరిల్లు కట్టుకునే వాళ్ళం, దాకల మూచి ఆటలాడుకునే వాళ్ళం. తొక్కుడు బిళ్ళ ఆట, కోతి కొమ్మచ్చ ఆట, తాడ ఆట, అలా ఎన్ని రకాల ఆటలు ఉంటే అన్ని రకాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. గన్నీలాట, ఇల్లు కట్టుకొని చిన్న బొమ్మరిల్లాగా ఆడుకోవటం చాలా ఉండే. మళ్ళీ పండగలు వస్తే పండగలకి ఏ దేవుడు హనుమాన్ జయంతి అయితే ఆంజనేయ స్వామి సినిమా, ఇంకా శని ఆదివారాలు కాకుండా పండగలప్పుడు వేసేవాళ్ళు టీవీలో. ఆ చిన్న టీవీలప్పుడే తెలిసేది ఈరోజు పండగ కదా సినిమా వేసారని అందరూ వచ్చి కూర్చునేవాళ్ళం. శివరాత్రి అప్పుడు శివుడి సినిమాలు, ఉపవాసాలు ఎలా ఉండాలి, ఏం చేయాలని ఆ సినిమాలు చూసి టీవీ పెట్టినప్పుడు తెలిసి ఈరోజు ఈ పండగ అని తెలుసుకునే వాళ్ళం కూడా. ఈ రోజుల్లో అయితే అసలు ఏదీ తెలియట్లేదు. అన్నీ 360 రోజులు సినిమాలే. ఆ రోజుల్లో అయితే పండగ వస్తే చాలు శివరాత్రి అయితే శివుడి సినిమా, హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి సినిమా, నాగుల చవితి రోజు నాగేశ్వర స్వామి సినిమా, అలా చాలా చక్కగా వేసేవాళ్ళు. ఎప్పుడు ఏమి వేస్తున్నారో ఏమీ తెలియట్లేదు. దేవుడి సినిమాలు వేయటమే మానేశారు. ఆ రోజులే చాలా చక్కగా ఉన్నాయి కదా. అలా అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. మీకు కూడా ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తే. చిన్న టీవీ అప్పుడు చాలా విషయాలు తెలిసాయి, ఇప్పుడు ఏమీ తెలియట్లేదు. ఆ రోజుల్లో చేతిలో ఫోనే ఉండేది కాదు. ఈ రోజుల్లో లెగిస్తే చేతిలో ఫోన్లు. నేను చెప్పిన మెసేజ్ నిజమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.